హాయ్ అండి. నమస్తే అందరికీ. మీకు ఇప్పుడు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు. ఇది హిందీ టెక్స్ట్ బుక్ అండి. డిగ్రీ వాళ్ళకి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 2 చూపించబోతున్నాను ఈ వీడియోలో మీకు. అంటే టెక్స్ట్ బుక్ ఏంటి, సిలబస్ ఏంటి, ఆ లోపల కంటెంట్ ఏముంటుందనే దాని గురించి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ఇది డిగ్రీ స్టూడెంట్స్‌కి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు డీఎస్సీ జరుగుతుంది. పీజీటీ రాసే వాళ్ళకి డిగ్రీ సిలబస్ ఉందా అనేది కొంత డౌట్ ఉండి కొద్దిగా చేయండి మేడం ఏముందో కంటెంట్ అని చెప్పి అడిగారు. సో దానికోసం కూడా చూపిస్తున్నాను. ఇది డిగ్రీ స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుందమ్మా. యాక్చువల్లీ 24, 25లో మనకి ఈ సిలబస్ అనేది రన్ అయ్యింది. ఇప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటాయేమో అంటే సెమిస్టర్ 3 కూడా పెట్టడానికి ఆలోచిస్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ 2 రన్నింగ్లో ఉన్నాయి కనుక మనం అవే చూసుకోవాలి. సో ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఇది హిందీ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 అనమాట. ఓకే, టెక్స్ట్ బుక్ మీకు పైన చూపిస్తున్నాను. తర్వాత దాని లోపల కంటెంట్ చూస్తే 5 యూనిట్స్ ఉంటాయి మొత్తం. ఇందులో యూనిట్ 1 వచ్చి మిత్రత, సాహిత్యకి మహత్త, బింద. ఇవేంటంటే నిబంధ్. ఈ మిత్రత, సాహిత్యకి మహత్త 2 కూడా నిబంధులే. మిత్రత అంటే అబౌట్ ఫ్రెండ్షిప్ అనమాట. సో అదే ఆచార్య రామచంద్ర శుక్ల గారు రాశారు. మీకు పీజీటీ చదివే వాళ్ళకి ఈజీగానే ఉంటుందండి. పక్కనే మనకి కవి పేర్లు కూడా, లేఖక పేర్లు కూడా ఉన్నాయి కనుక మనం అవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీకు ఈ సిలబస్ అర్థమవుతుందమ్మా. 3 లెసన్స్, యూనిట్ 1 నుంచి 3 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. సాహిత్యకి మహత్త కూడా అబౌట్ రిలేటెడ్ లిటరేచర్ అనమాట. అండ్ నెక్స్ట్ బింద అనేది ఒక స్టోరీ, ఒక కహాని. సో అది మహాదేవి వర్మ గారు రాశారు. ఇన్ కేస్ ఎవరికైనా ఒకవేళ డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక పీజీటీ రాసేవాళ్ళు, మేము అది లోపల కంటెంట్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీరు ఒక్కసారి ఈ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్స్ చూసేయండి సరిపోద్ది. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కువ కంటెంట్ మీద, సాహిత్యం మీద, మీరు మన గ్రామర్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఇందులోంచి టచ్ చేస్తారని అయితే నేను అనుకోవట్లా. నెక్స్ట్ యూనిట్ 2 చూస్తే కనుక ముక్తిధన్, ఇవి ఈ స్టోరీస్, ఇవి కహానీస్. ముక్తిధన్, పురస్కారు, తర్వాత ఔర్ వహ పడ్ గయి, ఇలా 3 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇతిహాస్, హిందీ సాహిత్యక ఇతిహాస్ మనందరికి తెలిసింది. ఇప్పుడు దాకా మనం అంతా చదువుకున్నదే. ఈ పీజీటీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి వాళ్ళకి. సో అది కాల విభాజన ఉందండి. అండ్ నెక్స్ట్ యూనిట్ 4 నుంచి వచ్చేసి మనకి కార్యాలయం హిందీ శబ్దావళి అండి. ఆ వర్డ్స్కి మీనింగ్స్ అడుగుతారు మహా అయితే. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. అది కూడా మన ఛానల్లో ఉంది. చక్కగా వర్డ్స్ మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పెట్టాను. ఒకసారి ఆ వీడియో చూసుకోండి సరిపోతుంది. అండ్ లింగ్ వచన కాల్ కారక మనకు తెలిసిందే, గ్రామర్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ పత్రలేఖనం. పత్రలేఖనం వచ్చేసి వ్యక్తిగత పత్ర, ఆవేదన పత్ర 2 మాత్రమే ఉన్నాయి. అంతకుమించి ఏం లేవు. ఓకేనా, ఇదే సిలబస్ అండి. ఇది ఓన్లీ సెమిస్టర్ 1 సిలబస్ అండి ఇది. అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా నేను హిందీ తీసుకోవాలా, తెలుగు తీసుకోవాలా అని అనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందమ్మా. 10th క్లాసు, ఇంటర్మీడియట్ వాటితో పోలిస్తే అలాగ చాలా ఈజీ సిలబస్ ఇది డిగ్రీ. సో మీరు హిందీ చూస్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది కూడా ఫ్యూచర్లో. ఏది చూస్ చేసుకోవాలనే దాని గురించి కూడా సిలబస్ ఏంటో ముందే తెలుసుకుంటే మీరు చూస్ చేసుకోవడానికి మీకు ఈజీగా కూడా ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. తెలుగు మీద ఇది ఇంకా ఈజీ. సో నెక్స్ట్ వచ్చి మీకు సెమిస్టర్ 2 చూపిస్తాను ఇప్పుడు. ఇది సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్. సెమిస్టర్ 2లో ఏం కంటెంట్ ఉంది అంటే కనుక ఫస్ట్ యూనిట్ 1 వచ్చి మనకి కబీర్ దాస్, మనం చదువుకున్నాం యాక్చువల్లీ బీజక్ అనే గ్రంథం. అందులో 3 భాగాలు ఉన్నాయి, సాకి, సబద్, రమైని అని. అందులో సాకి నుంచి ఒక 5 దోహెస్ మాత్రమే తీసుకుని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ సూర్దాస్ బాలవర్ణన్, సూర్దాస్ గారు సూర్సాగర్ నుంచి తీసుకున్నది బాలవర్ణన్ అనేది ఒక పార్ట్. శ్రీకృష్ణుడిని, బాలకృష్ణుడి యొక్క వర్ణన ఇందులో ఉంటుంది. అండ్ తులసిదాస్ గారి కూడా ఒక 5 దోహేస్ ఉంటాయన్నమాట. ఆయన గురించి అంటే కవి పరిచయాలు, ఆ దోహేలు, అంతే, అంతకుమించి ఏం లేవు. నెక్స్ట్ ఆధునిక కవిత. మామూలుగా మీకు ఇవన్నీ కవితల రూపంలోనే ఉంటాయి. మాతృభాషకే ప్రతి, అది భారతేంద్ర హరిశ్చంద్ర. నెక్స్ట్ భిక్షుక్, నిరాలా గారి గురించి మనం చదువుకున్నాము. మాదా బ్రూనో, రజనీ తిలక్. ఈ కంటెంట్ కావాలి అంటే మీరు ఛానల్లో ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఆ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ ఈజీగా దొరికేస్తే తక్కువ టైంలో, అది కూడా 5 to 10 మినిట్స్లో. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి నిబంధ్, సాధారణ నిబంధ్, విద్యార్థి और अनुशासन, విశ్వ భాషకే రూప్ మే హిందీ. ఇవన్నీ మీకు తెలిసినవే. పర్యావరణ ప్రదూషణ్ ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్కి కూడా ఇవన్నీ టచ్ చేయి వచ్చినవే. సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనం దీనికోసం డిఎస్సీ ఆస్పిరెంట్స్ అయితే దీనికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసి ప్రయోజనమూలక హిందీ, రిలేటెడ్ హిందీ మనం చదువుకున్నాం. రాష్ట్ర భాష, రాజభాష ఇవన్నీ ఎలా డెవలప్ అయింది అంతే, అదే ఉంటుంది. సర్కారీ పత్రం, ఇందులో ఏంటంటే పరిపత్ర, జ్ఞాపన అంటే అందులో పరిపత్ర అనేసరికి సర్క్యులర్ వస్తుందన్నమాట. సర్క్యులర్ ఎలా పంపిస్తారు దాని నమూనా. నెక్స్ట్ జ్ఞాపనం, ఇది కూడా నేను అప్లోడ్ చేశానండి. అది సూచన, నోటిఫికేషన్ అనమాట. ఇవి కూడా ఒకసారి మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు, అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది వాటి మీద. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ మీకు తెలిసిందండి. ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు హిందీ, అది మనకి అడగరు కనుక అవసరం లేదు. సంక్షేపం, ఇవి మన సిలబస్లో కూడా లేవు. ఇవి ఈజీ అయిపోతుంది అనమాట. సో డిగ్రీ స్టూడెంట్స్కి కూడా ఒక ఐడియా వస్తుంది, హిందీ తీసుకోవాలా, తెలుగు తీసుకోవాలా,
సో, ఇందులోంచి ఒకవేళ హిందీ తీసుకోవాలనుకుంటే గనుక ఏం సిలబస్ ఉన్నదనే దానికి క్లారిటీ వస్తది. ఓకేనా? సో, ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చెయ్యండి. ఎంకరేజ్ చేయండి. షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మంచి జరగాలి. బాయ్.